బ్రదర్ ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, దేవుని నమ్ముకోకుండా అన్నదానాలు, నీళ్ళ దానాలు, రక్తదానాలు, ఇవన్నీ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ వారికి పుణ్యం రాదా, పరలోకం రాదా? పరలోకం అయితే రాదండి. అన్నదానం చేసావు కడుపుకే కదా. ఓకే. వాక్యదానం చేయాలండి. ఆత్మ శాశ్వతమైనది కదా. ఓకే. యేసుప్రభు ఒక మాట అంటారు, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు నా బట్టలు పెట్టారండి, శరీరానికే కదా. చనిపోతే దేనికి కడతావు బట్ట? అన్నం దేనికి పెడతావు? కడుపుకి. చనిపోతే కడుపుకి అన్నం పెడతావు. శరీరానికి నువ్వు ఎంత పెట్టినా శరీరం వరకు నీకు మంచి పేరు ఉంటుంది. శరీరాన్ని ఉన్నంత వరకు పలానా వ్యక్తిలో మంచి మానవత్వం మానవత్వం అంటారు అంతే. మానవత్వం పుణ్యం రాదు అంటే పుణ్యం లోకంలో పుణ్యం కానీ పరలోకం వెళ్ళడానికి మాత్రం ఈ పుణ్యం సరిపోదు. మరి ఆత్మ రక్షించుకోవడానికి దేవుడు మాటలు కావాలి, వాక్యం కావాలి. అంటే వాక్యమే కదా ప్రపంచాన్ని కలిగించింది. మాటను రక్షించుతుంది, మాట రక్షిస్తుంది కానీ అన్నం ఎంతకాలం రక్షించుంది? ఆ మాట వింటే బ్రతుకుతావు. మాట వినకుండా నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళ్ళలేవు. ఎందుకంటే ధనవంతుడైన అన్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత తండ్రి అబ్రహామ నా ఎందుకు కనికరపడి ఆ లాజరు వేలి కొన్న నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరు పంపంటాడు. మరి నీళ్ళలోంచి ఎందుకు వేలి కొన్న నీళ్ళలో ముంచమంటాడు? వాక్యం తీసుకోలేదు. నా డబ్బు ఉంది, ఆస్తి అంత వస్తుంది, అంతమందికి పంచిపెట్టానంటే నువ్వు ఉన్నదంతా ఆస్తి అంత ఇచ్చేసి ప్రేమ లేకపోతే వ్యర్థం. అసలు ప్రేమ అంటే అర్థం తెలియకపోతే వ్యర్థం. ఆ ప్రేమ ఎలా పుట్టింది? దేవుడి నుంచి పుట్టింది. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ అన్నాడు. నువ్వంటూ పుట్టేవంటి కారణం దేవుడు కదా. మెమ్మనంటూ నీకు ఇచ్చినట్టు దేవుడు కదా, ఈ సృష్టి అంతా దేవుడు కదా. మరి దేవుడు ప్రేమ స్వరూపు కదా. మరి ఆయన ప్రేమ పొందుకుంటే కదా. సూపర్గా చెప్పారు బ్రదర్.